గుమ్మడిలాగా ఉండేటువంటి ఒక బంగారు చిన్న పూసలాంటి చేయించిస్తున్నారు. ఇవ్వాల్సింది ఇవి: ఒక కంద పిలక, ఒక గుమ్మడి పండు, ఒక కొబ్బరి బొండము, ఒక అరటి గెల, ఇవన్నీ ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు అంటే, మా అమ్మాయి మీ ఇంటికి ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము అంటే ప్రజాపత్యర్థం, మా అమ్మాయి పిల్లల్ని కనడం కోసం మీకు ఇస్తుంది. ప్రజాపత్యర్థం అని చెప్తారు. ఎందుకంటే పుట్టినప్పుడే మనం రుణంతో పుడుతున్నాం. పితృ రుణం, ఋషి రుణం, దేవరుణం, 3 రుణాలతో మనం పుట్టాం. 3 బాకీలు ఉన్నాయి మనకు తీర్చుకోవాల్సినవి. ఆ బాకీలు తీర్చడానికి దేవకార్యాలు చేసి దేవరుణం తీర్చుకోవాలి. సంతానానికని పితృ రుణం తీర్చుకోవాలి. అందుకని సంతానానికరణం కోసం గృహస్థాశ్రమ స్వీకారం, వివాహం అనేటువంటి ఒక పద్ధతిని మన పెద్దలు ప్రవేశపెట్టారు. ఈ అమ్మాయి పిల్లల్ని కనడానికి మన ఇంటికి తీసుకొస్తున్నాం. ప్రజాపత్యర్థం తీసుకొచ్చాం మనం. దాంట్లో ఈ పిలక ఎందుకు ఇస్తున్నారు అంటే, కంద పిలక అది చిన్న ఇంత ముక్క పెట్టినా కూడా అది మళ్ళీ ఒక పెద్ద పూర్ణమైన కంద వస్తుంది. ప్రతి చోట దానికి మొలిచేటువంటి శక్తి ఉంటుంది. కందలు అలా పెడితే మీకు కంద కంటే తేలికగా తెలిసేది బంగాళదుంప. ఆ బంగాళదుంపని మీరు అట్లాగే పెట్టండి, దానికి ఎక్కడంటే అక్కడ మొలకలు వస్తాయి. ఫలానా చోట మొలక వస్తుంది అనేది లేదు. ఎక్కడంటే అక్కడ దానికి మొలకలు వస్తాయి. దాన్ని పిలకలు అంటారు. ఆ మొలకని పిలక అంటారు. అంటే ఇది పిలక వేస్తుంది. పెద్దవాళ్ళు ఎప్పుడైనా తిట్టేటప్పుడు నీ దుంప వెయ్య అని తిడతారు. చూడండి, దుంప వెయ్యడం అంటే ఏమిటి? నీ దుంప కంద దుంప తెచ్చింది అది ఇంటి నుంచి. ఆ దుంప ఇన్ని పిలకలు వెయ్యని అంటే పిల్లలు పుట్టని అని అర్థం. అది దీవెన. నీ దుంప తెగ అని తిడతారు చూడండి, అంటే అది కట్టు కానీ ఇక మళ్ళీ జన్మలెక్కకుండా ఉండు అని. జగతి కంద, మన లోపల ఒక జన్మ ఎత్తాలి అనేటువంటి ఒక కోరిక. పిలక వేసి కదా మనం ఈ జన్మకు వచ్చాం. ఇందులో మళ్ళీ ఇంకా ఇన్ని జన్మలు ఎత్తే పిలకలు ఉన్నాయి. అంటే మళ్ళీ పోతే మళ్ళీ జన్మ వస్తాం, మళ్ళీ పోతే మళ్ళీ వస్తాం. జాతస్యకి ధ్రువో మృత్యువు, పుట్టిన ప్రతివాడు చస్తాడు, చచ్చిన ప్రతివాడు మళ్ళీ. అంటే ఏదో ఒకటి చావకుండా ఉంటే కదా ఇదంతా మళ్ళీ జరుగుతోంది. మనలో ఒకటి ఉంటే, మన పిలక ఏదో చచ్చాడు అంటున్నారు, చచ్చినవాడు అక్కడ పోవాలి కదా. జాతస్యకి ధ్రువో మృత్యువు, పుట్టిన ప్రతివాడు చస్తాడు. ఈ స్టేట్మెంట్ బాగానే ఉంది. కానీ చచ్చిన ప్రతివాడు పోతాడు అన్నాడు. మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, చస్తే ఇంకెట్లా పుడతాడు అంటే చచ్చిన వాడిలో మొత్తం రావటం లేదు, ఇంకా ఏదో ఒకటి మిగిలి ఉన్నది. అది వాడి దుంప. ఆ దుంప ఏం చేస్తున్నదంటే జగతి జగతి కంద, జగత్తును సృష్టిస్తున్నది. చూడండి, నాలో ఉన్న దుంప నేను ఒక జన్మకి రావాలనుకుంటే, ఇంకొకరిలో దుంప ఇంకో జన్మకి రావాలనుకుంటే, వీడు నేను పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంకొక జన్మకి ఇంకొకటి దుంపలు పుట్టిస్తే దుంప పిలకలు ఎన్ని వచ్చినాయో చూడండి. ఇవి ఎన్ని దుంపల పిలకలు. దుంప తెగ అంటే ఇంకా దుంప వేసేటువంటి పిలక వేసేటువంటి పని లేదు. జగతి కంద, కంద పేరు చూడండి ఎంత పెద్దదో. కంద పిలకలాగా అంటే ఆడపిల్లని ఇచ్చేటప్పుడు అట్లా వాళ్ళ ఇంట్లో ఇన్ని పిలకలు పుట్టని. అరటి గెల కూడా ఎందుకు ఇస్తారంటే, అరటి గెల ఎవ్వరికి దానం ఇవ్వకూడదు. అరటి పండు దానానికి పనికిరాదు. మనం ఉంటే అరటి పండు దానానికి తాంబూలం పెట్టి పండిస్తుంటాం కదా, అరటి పండు ఇవ్వకూడదు. ఎందుకంటే దానికి గింజ లేదు. గింజ లేని పండు మళ్ళీ చెట్లు పుట్టించలేదు. అందుకని అరటి పండు దానానికి పనికిరాదు. ఎవరికి దానం ఇవ్వకూడదు అరటి పండు.
ఉద్దీపనం ఎప్పుడు ఇస్తున్నారు కానీ పెళ్లిలో అరటి గెల ఎందుకు ఇస్తారంటే అరటి చెట్టు ఒక్కటే గెల వేస్తుంది, ఒక్కటే గెల, మళ్ళీ గెల వేయదు. దాన్ని వెంటనే కొట్టేస్తారు. ఆ గెల వేసిన తర్వాత ఆ గెల తీసేసుకొని అరటి చెట్టు కొట్టేస్తారు. పక్కన ఇంకా పిల్లకలు వస్తూ ఉంటాయి. మా అమ్మాయి ఒక్క కొడుకునే కంటుంది మీ ఇంట్లో. ఈ ఒక కొడుకుని కన్నా కూడా ఆ కొడుకు ఎటువంటి వాడు అంటే ఇన్ని పిలకలు వేసేవాడు. ఒక గెల ఎన్ని కాయలు వస్తుంది అంటే మీ వంశం ఇలా వృద్ధి చెందాలి అన్న ఉద్దేశంలో కన్యాదాత ఆ వరుడికి కన్యాదానంతో పాటు ఒక అరటి గెల ఇస్తాడు. ఒకటి పండిగే, ఒక కొబ్బరి కొండం, ఒక గుమ్మడి పండు. గుమ్మడి పండు ఎందుకు ఇస్తారో తెలుసునా? గుమ్మడి పండు మీకు అమ్మాయిలు పుట్టాలి మీకు లలితా సహస్రనామం సంబంధం లేదు, కానీ మీకు ఇవన్నీ కూడా తెలియదు కదా, చెప్పాలి అని చెబుతున్నాను నేను. ఒక్క గుమ్మడి గింజ కనుక మన ఇంట్లో ఎక్కడో నాటితే ఆ తీగ పాకి 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 ఆ పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ కాయలు వస్తుంది. గుమ్మడికాయ ఎక్కడ వస్తుంది చెప్పండి? మన ఇంట్లో కాయలు. ఈ పిల్ల మీ పిల్ల పాకి పాకి పోతుంది ఎక్కడికి? ఇది ఆడపిల్ల, ఆడది, ఈడది కాదు. పుట్టగానే ఇది ఎవరి పిల్ల? కాసే పిల్ల ఇది. అందుకని ఈ గుమ్మడి పండు కూడా మీకు ఇస్తున్నాం. అంటే మీకు ఒక కొడుకు పుట్టాలి, ఒక కూతురు పుట్టాలి. ప్రజాపత్యంగా మీరు పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకయ్యా కూతురు పుట్టాలి అంటే, కొడుకు ఒకసారి మనం చచ్చిపోతే మనకు అంత్యేష్టి పెట్టి కర్మ చేస్తారు. అంటే మనకి పున్నామ నరకం నుంచి వాడు తప్పిస్తాడు. ఒక నరకం లేకుండా అక్కడ కొడుకున్న వాడికి ఆ నరకంలో నుంచి ఉద్ధరణ జరుగుతుంది అంటారు. మరి నేను ఆ నరకం చూడలేదు, మీరు కూడా చూడకండి, ఆలోచించండి. మరి కూతురు పుడితే ఏమిటి లాభం అంటే, కూతురుట కన్యాదానం చేస్తున్నప్పుడు దశాపరేషం దశ పూర్వేషం, అయ్యా 10 తరాలు ఇంతకు ముందు జరిగిపోయినవి, 10 తరాలు జరగబోయేవి, వాళ్ళందరూ శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం. ఈ దానం ఎందుకు చేస్తున్నాను కృష్ణ? మా 10 తరాలు మా వెనక మా వాళ్ళు, మా తాత, మా ముత్తాత, మా వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఇంకో 10 తరాల తర్వాత రాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా శాశ్వతమైన బ్రహ్మలోకం, 7 ఉన్నాయి కదా మనకి. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళం అని భూ భువ స్వ జనోలోక తపోలోక సత్యలోక మహర్లోక సత్యలోకం అని. సత్యలోకం బ్రహ్మలోకం. సత్యలోకంలో ఉండాలి. ఈ కన్యాదానం చేస్తున్న పుణ్యం వల్ల మా దశ అపరేషం దశ పూర్వేషం, 10 తరాలు వెనక వాళ్ళు, 10 తరాల ముందరి వాళ్ళు అందరూ కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళేటట్టుగా అంత పుణ్యం సంపాదించడానికి ఈ అమ్మాయిని నేను దానం ఇస్తున్నాను అంటే, దానంగా అమ్మాయి వెళ్ళి అక్కవారికి పుట్టింటి వాళ్ళందరినీ పైలోకానికి పంపించింది కదా. ఇక్కడ కొడుకుని కని అక్కవారింటి వాళ్ళందరినీ పైలోకానికి పంపిస్తుంది. కాబట్టి 2 రకాల లాభం చేసుకోండి ఆడపిల్ల. మీరేమో ఆడపిల్ల అక్కర్లేదంట. కన్యాదానం చేసేటప్పుడే మీకు ఒక అమ్మాయి కావాలి, ఒక అబ్బాయి కావాలి. అమ్మాయి మీ ఇంట్లో కలదు, ఎక్కడెక్కడో పోయి కంటుంది, అక్కడెక్కడ పండు కాయిస్తుంది. చూడండి, ఏ ఇంట్లోనన్నా ఆ ఇల్లు బాగుంది అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, వాళ్ళ అమ్మ వల్లే ఆ పిల్లలందరూ బాగుంటారు. ఆ మాతృరూపం లలితా పరమేశ్వరి. ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ లలితా పరమేశ్వరి. జగతి కంద, జగత్తును తయారు చేసేటువంటి కంద పిలక నువ్వమ్మ. నువ్వు ఆ పిలకమే చెప్తున్నా అంటే ప్రపంచాన్ని సృష్టించేటువంటి, మళ్ళీ పుట్టాలి అనేటువంటి భావం కలిగేది మన లోకం. నాకు ఇక్కడ పిల్లలే పుట్టలేదు కదండి, నేను మరి నాకేం అట్లా ఉండదంటే, మళ్ళీ
మళ్ళీ జన్మకెళ్ళాలి అన్న భావనే నీకు పిల్ల. ఇంకో పిల్ల ఎందుకు? నేను ఇంకా పుట్టక్కర్లేదు అనుకుంటున్నావా? అనుకుంటే దుంప తెగ, అనుకోకపోతే దుంప వెయ్య. దుంప వెయ్య అంటే దుంప వెయ్యని, దుంప తెగ అంటే నీకు అంతటితో అయిపోయింది. మళ్ళీ పుట్టేటువంటిది లేకుండా జగతి కంద కరుణారస సాగర. అమ్మవారు కరుణారసం, చిదేక రసం. అసలు ఆమెకి చెడు భావనే రాదుట, ఎవరిని నాశనం చేయదు. ప్రపంచం అంతా నాశనం చేస్తుంది, ఎవరిని నాశనం చేయదు. ఆమె ఏం నాశనం చేసింది చెప్పండి? మీరే నాశనం చేయండి. ఇందాక నుంచి పోయింది ఏమిటి? ప్రళయంలో పోయింది ఏమిటి? ఆభాసే కదా పోయింది. తాడు మీద ఉన్న పాము నాశనం చేసింది కానీ తాడు నాశనం చేయలేదు. ఆభాస వస్తువుని నా పోగొట్టింది. నీ శరీరం ఆభాస అనుకుని నేను చంపేస్తోంది. జ్ఞానం కలిగితే ఆభాసే పోతుంది, విశేషమే పోతుంది, సామాన్యం పోవటంలే. విశేష సామాన్యం అంటే మీకు అర్థం ఏం చెప్తాను. నా దగ్గర ఒక ఉంగరం ఉంది. ఈ ఉంగరాన్ని నేను చెడగొట్టి గాజులు చేయించు. ఉంగరాన్ని గాజులు ఎట్లా చేస్తారట? కొన్ని గాజులు చెడగొట్టి ఉంగరం చేయించుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఉంగరం చెడగొట్టి గాజులు చేయాలంటే కాదు. ఎందుకు కాదన్నాను చెప్పండి? కాబట్టి నాకు ఉంగరము గాజులు అనేవి వేరేవైనా బంగారం నాకు తక్కువ ఉంది, అది గాజులు కాదు. అంటే నా దృష్టి దేని మీద ఉంది? బంగారం మీద. గాజులు చెడగొడితే గాజులు పోతున్నాయి, బంగారం పోవట్లే. అందుకే నేను ఉంగరం చేయగలుగుతున్నాను. బంగారం పోదు, ఆభాస అనేది పోయింది. ఎవరన్నా ఏమన్నా ఇవ్వమంటే నా బంగారం నాకు ఇచ్చి ఈ గాజులు మీరు తీసేసుకోండి. గాజులు మీకే, బంగారం మాత్రం నాకు. బంగారాన్ని గాజుల నుంచి విడదీయగలరా? గాజులు లేకపోయినా బంగారం ఉంటుంది, బంగారం లేకుండా గాజులు ఉండలేవు. ఏది లేకుండా అది ఉండలేదో దాన్ని ఆత్మ, ఏది లేకపోయినా తాను ఉంటున్నదో లేదు. గాజులు లేవు, బంగారం ఉంటుంది. అట్లా దేహాలు లేవు, జీవత్వం లేదు, నేను ఉంటాను. కాబట్టి పోయేది జీవత్వం, ఉండేది బ్రహ్మం. దాని పేరు సామాన్యం, దీని పేరు విశేషం. అది వస్తువు, ఇది ఆభాస. అది ఆత్మ, ఇది అనాత్మ. అది అస్థి భాతి ప్రియం, ఇది నామరూపం. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఏది పోగొట్టింది? ఏది లేదో అది పోగొట్టింది. లేదు దాన్ని ఇంకా పోగొట్టడం ఏమిటి? అందుకనే పుట్టినప్పుడే మన అమ్మ చోరపాడుతూ హాయి అంటూ ఏం లేదు. హాయి ఉందని వచ్చి అవి మొరపించాడు ఈ ప్రపంచంలోకి. ఇక్కడ హాయి అంతా అబద్ధం చెప్పినప్పుడు మనం ఏమంటాం? అంతేనా? సంకేతం చెప్తోంది అమ్మ మనకి. ఇక్కడ హాయి ఉందని వచ్చావు కదా పిచ్చోడా జీవుడా, ఇక్కడ హాయి లేదురా, ఇక్కడ అంతా కష్టాలే ఉన్నాయి. సుఖమైన చోటు అక్కడేను. ఇక్కడికి వచ్చామంటే ఇక్కడే ఉండిపోదామని కోరిక పుడుతుంది. అందుకని ఇది ఎక్స్పెక్ట్ చేసి రావాకు, ఇక్కడ బాగుంటుందని రావాకు. ఆ సంగతి మదాలతో బాగా చెప్పింది, మిగిలిన అమ్మలు చెప్పడం లేదు. కరుణారస సాగర కళావతి. కళావతే కళ్యాణి. కళావతి అంటే కళ అంటే ఖండం అని చెప్పాను కదా. ఖండాలన్నీ కలిసినటువంటి, ముక్కలన్నీ కలిసినటువంటిది అమ్మవారు. నిష్కళ పరమాత్మ స్వరూపం. కళాలాప కాంత. కాంత చెప్తారు. కాంత అంటే మామూలుగా స్త్రీ అనుకుంటారు కదా. కాంత అన్న పదానికి అర్థము ఆడవాళ్ళని కాంతలు అంటారు. అసలు కాంత అని ఎందుకన్నారంటే చివరికి మీరు శ్రీచక్రరాజ నిలయ శ్రీమద్ త్రిపుర సుందరి
శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక కా అంటున్నారు. అంటే కాతో అంతమవుతుంది. కా అనే అక్షరంతో అంతం అవుతోంది సహస్రనామాలు. నామాలు అయిపోతాయి ఇంకా. కాబట్టి కాతో అంతమయ్యేదాన్ని కాంత, కాతో అంతమవుతుంది. ఇంకొక అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరు చదువుకుంటున్నాడు, చదువుకున్న తర్వాత నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం అయిన తర్వాత పెళ్ళి కావాలి, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలి, ఆ తర్వాత ఇల్లు కావాలి, అయిపోయింది. ఇంకా ఎవరికి ఏం కావాలంటే కదా, ఆ పిల్లల్ని పెంచుకోవాలి. కాబట్టి వాడి జీవితం దేంతో అంతమైంది? స్త్రీతో అంతమైంది. పెళ్ళయ్యేంత వరకు వాడికి ఇంకా ఏదో లైఫ్ ఉంది. పెళ్ళైతే అయిపోయింది. వాడి జీవితాన్ని అంతం చేసుకోండి కాంత. కాంత అంటే ఆడపిల్లలు పేరు కాంత, అందుకు వచ్చింది కదా ఆ పేరు. ఈ సంస్కృతం రాకుండా ఉన్నా బాగుండేదండి కూడా. కాతో అంతమయ్యేది. కా అంటే ఇంకొక అర్థం లౌకికమైన సుఖాలు. లౌకికమైన సుఖాలను అంతం చేస్తే తప్ప నీకు మోక్షం రాదు. కా అనేటువంటి అక్షరము క్రీం, క్రీం అనేటువంటిది. క్రీం అంటే ప్రాపంచిక సుఖాలను ఇచ్చేటువంటి ఒక శక్తి బీజం. శ్రీం అంటే మోక్షం ఇచ్చేటువంటి శక్తి బీజం. ఇది క్రీం. క్రీము కావాలి అంటే కా మొదలవ్వాలి. క్రీం, హసక హల క్రీం, సకల క్రీం అందులో కా ఉంది చూడండి. కా అంటే కళ, కళ అంటే సంసారం, కళ అంటే సంసారం అని చెప్పుకున్నాం కదా. నిష్కళ అంటే పరమాత్మ కదా. కళ అంటే సంసారం. కాబట్టి కా ఎవరికి సూచిస్తోంది అంటే సంసారాన్ని సూచిస్తోంది. ఆ సంసారాన్ని సూచించి అందరితో అంతం చేసేటువంటిది. కాబట్టి అందరితో నీ లైఫ్ అంతం. వైఫ్ ఎవరు అంటే కట్ యువర్ లైఫ్ కదా. అంటే నీ లైఫ్ అయిపోయింది. అంటే నీకు ఇండివిజువాలిటీ పోయింది. ఎప్పుడైనా చూడండి, నిన్న నాకు ఎవరో పక్కన డ్రైవర్ కూర్చున్నాడు, వాడు పాపం ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తుంటే ఆయన సుప్రీంకోర్టు తనకు కాల్ చేస్తే నువ్వు గంట తర్వాత చెప్పిన అనుభూతిగా ఇంకెవడన్నా చేస్తే ఆ మాట అనొచ్చు. ఎవరు సుప్రీం బాస్? నిజమైన అబద్ధమైన ఒప్పుకుంటారు. ఎప్పటి ఇంట్లోనైనా మా సుబ్రహ్మణ్యమే సార్ మా వాళ్ళకి చెప్తాం మాట్లాడుతున్నారు. ఏ ఇంట్లోనైనా ఏదైనా మా ఇంట్లో అంతా మా ఆయన ఇష్టం, పూర్తి పైకి మాట్లాడు. ఇంట్లో అంతా ఇష్టం ఎవరికి ఉంటుంది అంటే కాంత. అందుకే ఆమె పేరు కాంత. కాంత బాగుందా? ఎందుకు ఆమె కాంత అయిందంటే పక్కనే ఏమిచ్చిందంటే అమ్మవారు కాదంబరి ప్రియ పోసేసింది. అది ఏం పోసింది అంటే మోహం అనేటువంటి మదిలను బాగా తాగిచ్చేసింది నీ చేత. అందుకని ఏమైపోయిందంటే, అందుకే కాంత చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంతలు సంసార కారణములు. సంసారం ఏర్పడడానికి ఎవర్రా కారణం అంటే వీళ్ళే. వీళ్ళు లేకపోతే సంసారం లేదు అసలు. మొత్తం వాళ్ళే నీ లైఫ్ అక్కడికి అంతం చేసేసారు. ఎవడైనా నేను నా ధ్యానం చేసుకుని సమాధి తెచ్చుకుని మోక్షం పొందాలి అని అనుకున్నాడు అనుకో, ఇంట్లో భార్యకి ఇష్టం లేకుండా ఎవరు చేయలేడు. ఒకవేళ ఒకడు కూర్చున్నాడు అంటే చంపి భార్య. అందుకే ఆమె కాంత అన్నారు. కాంత కాదంబరి ప్రియ. ఏం చేసింది అంటే కాదంబరి పోసింది. కాదంబరి అంటే కళ్ళు.
కళ్ళు పోసింది. ఏమి కళ్ళు పోసింది? మోహం అనే కళ్ళు పోసింది. ఆ మోహంలో పడిపోయినాడు మనవాడు. అందులో నుంచి వాడు బయటికి రాలేడు. అందుకే రాముడికి వశిష్ఠుడు చెప్తాడు, రామా నీకు వివాహాత్పూర్వమే, నీ పెళ్లి కాకముందే నేను బ్రహ్మ విద్యను బోధిస్తాను, తర్వాత పెళ్లి చేసుకో, అదేం పర్వాలేదు. ఒకరికి నూనె ఒంటి నిండా పూసి నీళ్లలో దించేసామనుకోండి, వాడు ఇప్పుడు ఈత నేర్చుకోరాని ఎన్ని నీళ్లలో పడ్డా వాడికి చుక్క నీళ్ళు అంటాం. అందుకని పెళ్లి కాకముందే నువ్వు బ్రహ్మ విద్యను నేర్చుకుని కనుక వివాహం చేసుకుంటే అప్పుడు అది కాంత కాదు, నిన్ను అంతం చేయలేదు, చేసే శక్తి దానికి ఉండాలి. లేకపోతే మోహార్ణవంలో ముంచేస్తుంది, అంతే, మునిగిపోవడమే కర్మ. రాముడికి వశిష్ఠుడు చెప్తాడు ఈ మాట. యోగ వాసిష్టాన్ని రాముడికి ఎంత వయసులో చెప్పాడంటే సీతను పెళ్లి చేసుకోకముందే చెప్పాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పాడు, ముందే చెప్పాడు. కాంత కాదంబరీ ప్రియ ఆమె పేరు, వరద వామనయన వరద, ఆమె అమ్మవారికి మంచి పేరు ఉంది వరద. వరద అంటే అర్థం ఏమిటంటే వరాలు ఇచ్చేటువంటిది. సాధారణంగా వరాలు ఏముంటాయి? మా ఊళ్ళో జ్ఞానేశ్వరి వరం ఇయ్యవే, వరం ఇయ్యవే, అమ్మో అమ్మో అమ్మవారు భయపడిపోయి పారిపోవాలి. ఇట్లా అడుగుతుంది, ఇట్లా అంటే మీరు ఎప్పుడైనా విన్నారా ఆమె దగ్గర? ఇట్లనే అమ్మా అంత మెల్లగా అసలు యాక్షన్ కూడా ఇయ్యకపోతే వరం ఇయ్యమని ఏమడుగుతున్నామో తెలిసిన పసుపు కుంకుమ అడుగుతుంది. సాధారణంగా వరం ఇయ్యమని అడిగేది ఏమిటంటే పసుపు కుంకుమ. అంటే ఏమడుగుతుంది? దాని భర్త ఎప్పటికీ బతుకుంటారు కదా, వాడు ఎప్పటికీ బతుకుంటారు. ఆలోచించండి, 100 ఏళ్ల తర్వాత కూడా వాడు బతకాలంటే వాడికి ఎంత కష్టం. అంటే వాడికి శిక్ష పోతుంది. కాంత బాగా నచ్చింది. అంటే దాన్ని అర్థం చేసేస్తాం. వరద, దేవుడు వరం ఇస్తున్నాడంటే పిల్లల్ని ఇస్తున్నాడు, సంపద ఇస్తున్నాడు, భర్తని బతికిస్తున్నాడు కదా, ఈ 3 చేస్తున్నాడు. ఈ 3 నీకు మోక్షం ఏమన్నా పనికొస్తాయి అంటే అమ్మవారు వరం ఇచ్చింది అంటే నిన్నేం చేస్తోంది? నీకు తిరోధానం చేస్తోంది, నేను ఇంకా సంసారంలో పడేస్తోంది కదా. మరి అనుగ్రహం ఎట్లా అవుతోంది? మరి వరం ఇస్తే మరి తిరోధానమా సుఖమా? తిరోధానం. మరి ఆమె వరాలు ఇస్తూ నిన్నేం చేస్తోంది అంటే నేను ఇంకా 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 సంసారం అనేటువంటి దాంట్లో ముంచుతున్నది. వరద ఎందుకంటే ఆమె వామనయన, ఆమె పేరు వామనయన. ఎడం కంటితో చూస్తుంది, కుడి కంటితో చూస్తే మోక్షం ఇస్తుంది అమ్మవారు, ఎడం కంటితో చూస్తే సంసారంలో ఫలిస్తుంది. ఆమె వామనయన. చూడండి, వరద వామనయన. ఇంకొక అర్థం ఏమిటంటే వామనయన అంటే వామ మార్గంలో నిన్ను నడిపేది అని. వామ దక్షిణ అని రెండు మార్గాలు ఉన్నాయి. సమయాచార తత్పర అమ్మవారికి పేరు, సంప్రదాయేశ్వరి అని సమయాచార తత్పర. మనం అందరం పూజ చేసే విధానం సమయాచారం. వామాచారం అని ఇంకొక పద్ధతి ఉంది, బెంగాల్లో చేస్తారు. ఈ అఘోరాలు వాళ్ళందరూ చేసేది అదే. వామనయన, ఆమె వామనయన. ఆ ఎడమ కంటితో చూచి ఏం చేస్తోంది అంటే వరద, వరాలు ఇస్తోంది. ఎటువంటి వరాలు ఇస్తోంది? ప్రాపంచికమైనటువంటి వరాలే ఇస్తోంది.
ఏమిటి ప్రాపంచిక వరాలు? ఇంకొకరిని మోసం చేసేది, బాణామతి ప్రయోగం చేసేది, ఇంకొకరిని చంపేది, ఇంకొకటి ఏమిటో చేస్తారు కదా అట్లా చాటబడి చేసేది, ఇవన్నీ కూడా ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు అటువంటి పనులు చేస్తారు. అప్పుడప్పుడు మనకు టీవీలో చూపిస్తూ ఉంటారు. శ్మశానాలకు వెళ్ళేది అర్ధరాత్రి 12 గంటలకి అవన్నీ ఎముకలు అవన్నీ పట్టుకుని వాళ్ళు మాంసం తింటారు, పంచమకారాలు అంటారు. అవి చాలా అసహ్యకరంగా ఉండేటువంటి పద్ధతులు. ఆ పద్ధతిలో ఆవిడ్ని పూజిస్తారు కొంతమంది. ఆ పూజించినప్పుడు వాళ్ళని అటువైపు పంపిస్తుంది. అందుకని దాన్ని వామాచార పద్ధతి అంటారు. మన పద్ధతి కాదు, సమయాచార పద్ధతి. మనం పూజ చేసేటువంటి విధానం సమయాచారం, అది వామాచారం. రెండు పద్ధతులు ఉన్నాయి. వామ అంటే ఎడమ. సాధారణంగా ఎడం చేయి దేనికి ఉపయోగిస్తాం? అసహ్యకరమైన దానికి ఉపయోగిస్తాం. ఏదైనా ఎవరైనా పండు చేతిలో పెడుతున్నా అంటే చేయి పెడతామా అంటే దీనికి వాల్యూ లేదు. ఈ 2 చేతులు కూడా కావాలి మనకి. కానీ ముఖ్యమైనటువంటిది ఏదైనా మంచి పని చేయాలంటే కుడి చేయి, ఏదైనా మంచి చోటికి వెళ్ళాలంటే కుడి కాలు, ఎడం కాలు పెట్టం, ఎడమ చేయి పెట్టం. ఇప్పుడు అమ్మవారు వరద నీకు వరం ఇస్తోందంటే వామనయన, ఆమె ఎడం చేయి పెట్టి చేస్తున్నారు. ఆలోచించి ఆమె కుడి చేయి పెట్టి చేస్తే మోక్షం, ఆమె ఎడం చేయి పెట్టి చేస్తే వరాలు ఇస్తోంది. అవి అది వరం అనుకుంటున్నావు, నేను అది శాపం అనుకుంటున్నాను. ఆమె వరం ఇచ్చిందంటే సంసారంలో పడేస్తే ఇదేదో తిరోధానం, నేను అందులోంచి బయటికి తీస్తే అది అనుగ్రహం. మరి తిరోధానమో అనుగ్రహమో ఆలోచించు. వరద వామనయన నేను